హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. రండి, ఈరోజు మరొకసారి మన దేవుని మాటలు ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ మాటలోని శక్తి, నీ నామములో ప్రార్థించుటలో ఉన్న శక్తి, నీ అందు విశ్వాసం ఉంచడం ద్వారా కలిగే దీవెనలను మేమందరము పొందుకొనుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అవునండి, ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన ప్రార్థన ద్వారా అద్భుత కార్యాలు మనం చేయగలం. మీరు ప్రార్థించుకుంటారా? ప్రార్థిస్తున్నాను అనేవారు చాలామంది ఉన్నారు, కానీ మన ప్రార్థన ఎలా ఉన్నది అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇవాళ బుధవారం కదండి, మధ్యవార ప్రార్థన కూడికలు ఉంటాయి చాలా మందిరాల్లో, కానీ బహు తక్కువ మంది హాజరవుతారు. అందుకని కొంతమంది పాస్టర్ గారులు అయితే మధ్యవార ప్రార్థన కూడాన్ని పూర్తిగా మానేస్తున్నారు. కానీ పరిచయుడు వారానికి 2 సార్లు ఉపవాసం ఉండి ప్రార్థిస్తాడట. మీ భక్తి పరిచయుల నీతి కంటే భక్తి కంటే ఎక్కువైతే కానీ మీరు మిమ్మల్ని నేను మెచ్చనన్నాడు దేవుడు. ఆచార భక్తే 2 సార్లు అయితే మరి ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు సంఘముగా కూడి విశ్వాసులతో చేరి మన కొరకే కాక మరొనేకుల కొరకు విజ్ఞాపన చేయడం ఎంతో అవసరం కదండి. కాబట్టి కనీసం వారానికి 2 సార్లు సంఘముగా చేరటం, అది 1000 మందా 100 మందా 10 మందా అన్నది ముఖ్యం కాదు. ద మినిమం నెంబర్ ఎంతమంది తెలుసండి? 2. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాం చూడండి. 19 చదివేస్తున్నాం చూడండి. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గురిచేనను భూమి మీద ఏకీభవించిన ఎడల, ఎంతమంది? 2. ఏమండి, చర్చ్లో 2 ఉంటే ప్రార్థన చేయలేమా? 3 ఉంటే ప్రార్థన చేయలేమా? 10 మంది ఉంటే ప్రార్థన చేయలేమా? మీ మందిరాలలో ప్రార్థన మీటింగులు లేకపోతే మీ దైవజనుల్ని అడిగి మేము వస్తామయ్యా, మేము కలిసి ప్రార్థిస్తామని ప్రార్థించి చూడండి, ఎన్ని అద్భుతాలు జరుగుతాయో. ఎస్, నీకు ఒంటరి ప్రార్థన అవసరం. నువ్వు ప్రార్థన చేయనప్పుడు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయమన్నారు. ఖచ్చితంగా ఒంటరిగా నీవు దేవునితో ప్రార్థించుకోవటం, అప్పుడు కూడా నువ్వు నీ దేవుడు ఇద్దరయ్యారు. నువ్వు చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. మరి మీలో కుటుంబంగా ఉన్నారు కదా, మరి తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు తల్లిదండ్రులతో కలిసింది మన కుటుంబం. మనకు వివాహం అయిన తర్వాత పురుషుడు తల్లిదండ్రులు విడిచి తన భార్యను హత్తుకొని వారి ఏక శరీరం ఎందరూ, వారిది వేరే కుటుంబం. సో వివాహమైన తర్వాత 2 ఉన్నారు కనీసం. వాడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటైన సహకారం ఇచ్చాడు. ఏంటంటే 2 ఉంటే ఒకడు పడితే ఇంకొకడు లేపడానికి ఉంటుంది. అందుకే దేవుడు ఇద్దరిద్దరుగా తన శిష్యుల్ని పంపించాడు సువార్త సేవకి. 2 ఏకీవిస్తే అద్భుతాలు జరుగుతాయండి. మీరు వివాహం అయిన తర్వాత భార్యాభర్తలుగా మీరిద్దరూ కలిసి షికార్లకు వెళ్తున్నారు, కలిసి తింటున్నారు, కలిసి బైకులు పోతున్నారు, కలిసి మార్కెట్కి వెళ్తున్నారు, కలిసి ఉద్యోగాలు చేస్తున్నారు, ఏమేమి చేస్తున్నారో సంగతి అలా ఉంచండి. 2 కలిసి మీరు ప్రార్థిస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతాయో తెలుసండి. భూమి మీద మీలో 2 తాము వేడుకొన్న దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. భార్యాభర్తలుగా 2 ఏకీభవించి ప్రార్థన చేయాలి. చాలాసార్లు కలిసి ప్రార్థిస్తున్నామంటారు, కానీ ఆయన ధ్యేయం వేరు, ఆమె ధ్యేయం వేరు, వారి భారం వేరు, వీరి భారం వేరు. ఎడముఖం పెడముఖం పెట్టుకొని ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. అలాంటప్పుడు మీరిద్దరూ కాదు, ఒకే చోట కూర్చొని ఉన్నా, ఒకే చోట ప్రార్థిస్తున్నా మీ మనస్సుల్లో ఏకీభవించకపోతే
అక్కడ అద్భుతం జరగదు. ఏక మనస్సు అనేది దేవుడు మనకిచ్చిన వరం. అంటే ఏక మనస్కులై ఉండుడి అని వాక్యం సెలవిస్తుంది. మీరిద్దరు ముగ్గురు ఏకీభవించి ఏక మనస్సుతో ఏదైనా ఒకటి అడిగితే అది తప్పకుండా ఇస్తారంటున్నాడు. చూడండి, ఇవాళ చాలామంది భార్యాభర్తలకి వివాహాలు అయిన తర్వాత గర్భఫలాలు కలగటం లేదు. చాలామంది వచ్చి చెప్తా ఉంటారు, 4 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, గర్భఫలం లేదు. సాధారణంగా వివాహమైన మరుసటి సంవత్సరానికి లేక ఆ తర్వాత సంవత్సరానికి ఒక చక్కటి బిడ్డను ఎత్తుకోవటం అనేది సహజం. కానీ ఎందుకు కలగటం లేదు? 4 సంవత్సరాలైనా, 5 సంవత్సరాలైనా, 6 సంవత్సరాలైనా, 10 సంవత్సరాలైనా మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి, మేము అన్ని రకాల టెస్టులు చేయించుకున్నామండి అని చెబుతారే కానీ మీరిద్దరూ కలిసి భార్యాభర్తలుగా ప్రార్థించారా ఎప్పుడైనా? మాకు బిడ్డని ప్రభువా, ఆ బిడ్డని నీ కొరకు పెంచుతామని ఒక ఒప్పందం చేసుకున్నారు ఎప్పుడైనా? అసలు మీరిద్దరూ ఏక మనసుతో ప్రార్థిస్తే అది ఏదైనా ఇస్తానన్న దేవుడు గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించి స్వాస్థ్యం. అది ధారాళంగా ఇవ్వడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజు నుంచి దయచేసి భార్య మీద నెపం మోపకండి బిడ్డలు లేనందుకు, లేక భర్త మీదనే కొరతలు చెప్పకండి. ఇరువురు కలిసి ప్రార్థిస్తే, ఇరువురు కలిసి ప్రభునందు విశ్వాసం ఉంచితే, డాక్టర్లు అసాధ్యమైన చెప్పిన పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా అద్భుతాలు చేసే దేవుడు మీ మొర ఆలకించి మీ హృదయవాంఛను తీరుస్తాడు. ఏ విషయంలోనైనా, గర్భఫలమే కాదండి, మీ ఉద్యోగం కావాలనుకున్నప్పుడు, మీకు గృహం కావాలనుకున్నప్పుడు, మీరు ఒక ప్రయాణానికి కావాలనుకున్నప్పుడు, మీరిద్దరు ఉద్యోగాలు, ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, ఒకరు అక్కడ ఒకరు ఇక్కడ. ఏంటంటే అది వాక్యానుసారమైనది కాదు. ప్రార్థన నిమిత్తం తప్ప భర్త భార్యను ఎడబాయకూడదు, భార్య భర్తను ఎడబాయకూడదు. ఇద్దరి అనుమతి చొప్పున కొద్ది కాలం కావాలంటే మీరు ఎడబాయండి. కానీ మీరు నెలలు సంవత్సరాలు అక్కడొకడు ఇక్కడొకడు ఉండి మాకు గర్భఫలం కలగలేదంటే ఎలా కలుగుద్ది? మా కుటుంబంలో ఇంకా అవగాహన లేదు అంటే ఎలా వస్తుంది? మరి ఇద్దరికి గవర్నమెంట్ ఉద్యోగాలు, లేక అక్కడ జాబ్ ఉంది, ఇక్కడే జాబ్ ఉందంటే ఇద్దరు కలిసి ఏకీవించండి. ప్రభు ఇద్దరు ఒక్క చోట ఉండాలని ఎంతోమందికి నేను చెప్పాను. నేను అటువంటి వారి పక్షంలో నేను కూడా ప్రార్థించాను. అసాధ్యం అనుకున్న దానికి వారి కొరకే డిపార్ట్మెంట్ పెట్టినట్టు, వారి కోసమే ఆ జాబ్ ఉంచినట్టు ఇద్దరు ఒకే చోట ఉండి జాబ్ చేస్తూ చక్కగా కుటుంబాన్ని కట్టుకుంటూ ఉన్న సాక్ష్యాలు బోల్డ్ ఉన్నాయి. మీరు అడగటంలా దేవుణ్ణి ఏకీభవిస్తలేదు. నేను నా భర్త ఒకే చోట ఉండాలి, మేమిద్దరం కలిసి రోజు ప్రార్థించుకోవాలి. చాలా విచిత్రం అప్పుడప్పుడు చెబుతుంటాను. మీరు అక్కడ మీరు ఇక్కడ ఉంటే ఎలాగండి? మరి అదేనండి, మాకు పిల్లలు ఎలా కలుగుతారు? ఎన్నిసార్లు కలుసుకుంటారు అంటే అప్పుడప్పుడు కలుసుకుంటామండి. అప్పుడప్పుడు కలుసుకోవడానికి ఏమన్నా ఫ్రెండ్సా? అంటే భార్యాభర్తలు కలిసి జీవించాలి, కలిసి ప్రార్థించాలి, అప్పుడు కలిసి ఫలిస్తారు. ఏ విషయంలో ఉండే సరే ఏకీభవిస్తే అద్భుతం. భర్త పొదుపు చేస్తుంటే భార్య దోబరా చేస్తుంటే ఆ ఇంట్లో సమృద్ధి ఎలాగ ఉంటుందండి? లేక భార్య పొదుపు చేస్తుంటే భర్త దోబరా చేస్తుంటే ఆ కుటుంబంలో అనుకున్నవి ఎలా సాధించగలుగుతారు? నా జీతం ఎంత, నా రాబడి ఎంత, నా ఖర్చు ఎంత, నా బడ్జెట్ ఎంత ఖర్చు పెట్టుకోవాలి, దేనికి ఖర్చు పెట్టుకోవాలని ఇరువురు కలిసి ప్రార్థించండి. ఈ చిన్న చిన్న విషయాలు కూడా ప్రార్థించాలా? ఇది చిన్న విషయం కాదండి, మన జీవితానికి ముడిపడిన విషయం. మీ ఆర్థిక స్థితి సరిగా లేకపోతే మీరు ఆధ్యాత్మికంగా వర్ధిల్లగలరా? మీ కుటుంబంలో ఏక మనసు లేకపోతే మీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలు పొందగలరా? ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకోనండి. ఒకవేళ మీకు వివాహం అవ్వకపోతే తల్లిదండ్రులతో ఏకీభవించండి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్గా ఏకీభవించండి. ఒకవేళ మీరు హాస్టల్లో ఉంటే మరో విశ్వాసితో కలిసి ఏకీభవించి ప్రార్థించండి. షద్రక్ మెషక్ అబేద్నెగోలు ఆ ముగ్గురు ఫ్రెండ్స్, వాళ్ళు ప్రేయర్ ఫ్రెండ్స్. దానియేలు వారికి ప్రేయర్ ఫ్రెండ్గా ఉన్నాడు. వాళ్ళు కలిసి ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప మర్మాలు వారికి బయలుపరిచాడు.
మీ కాలేజీలో అటువంటి వారితో స్నేహం చేయండి. ప్రార్థనాపరులు మీ ఫ్రెండ్గా ఉంచుకోండి. ఎవరితో పడితే వాడితో స్నేహం చేయొద్దు, సమయం గడపొద్దు. ఇద్దరు ముగ్గురు ఏకీభవిస్తారండి, అసాధ్యాలు సుసాధ్యాలు అవుతాయి. చూడండి మళ్ళీ ఒకసారి 19వ వచనంలో, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందు నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. నువ్వు ఎక్కడ అడిగింది నీకు అక్కడి నుంచి గ్రాంట్ అవుతుంది. అక్కడి నుంచి దేవుడు నీకు ఇస్తాడని. ఇక్కడ అడిగిన దాన్ని మరుక్షణంలో అక్కడ నీ విన్నపం వినపడుతుంది. అక్కడ నుండి నీ ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. ఎంత క్విక్ సర్వీస్! ఎంత తొందరగా దేవుని సన్నిధిలో మన అక్కరలు పెట్టినప్పుడు, మన విశ్వాసంతో ప్రార్థించినప్పుడు అద్భుతమైన జవాబులను మనం చూడగలుగుతాం. ఏకీభవించాలి, అది పరలోకం వల్ల తండ్రి వల్ల మీకు దొరుకును. ఎలాగా ఇద్దరు ముగ్గురు నా నామంలో ఎక్కడ కూడి వద్దురో అక్కడ నేను వారి మధ్యలో ఉంటానన్నాడు. అసలు ప్రార్థన అనేది పరలోకాన్ని భూలోకాన్ని కలిపేటువంటి సాధనం అండి. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థిస్తున్నప్పుడు మన ప్రార్థన అక్కడ వినపడుతుంది, ఆయన జవాబు మనకు కలుగుతుంది. ఎక్కడ ఇద్దరు ముగ్గురులో ప్రార్థిస్తున్నారో నీ ప్రార్థన వింటాడు, మీ మధ్యలో ఉంటానన్నాడు. ఇది ఎంత గొప్ప భాగ్యం! ద మినిమం నెంబర్. ఇద్దరు లేకపోతే ముగ్గురు కలిసి ప్రార్థిస్తే, ఏకీవిస్తే, ఎక్కడ నా నామంలో కూడితే. అందుకేనండి వాళ్ళ లైవ్లో ఇలా జూమ్లో వెళ్తున్నప్పుడు మీరు ఇంట్లో ఇద్దరు ముగ్గురు కూర్చొని అక్కడ ప్రార్థిస్తుంటే, మందిరంలో నుంచి మేము లైవ్ ఇస్తున్నప్పుడు నేను చెప్తుంటాను, మందిరంలో ఉన్న సన్నిధిని ఇద్దరుగా మీరు అక్కడ కూర్చొని వింటున్నప్పుడు మీరు అక్కడ అనుభవిస్తారు. ఎందుకంటే ఎక్కడిద్దరు ముగ్గురు ఉంటారో అది పెద్ద మందిరం కాకపోయినా, కెథడ్రల్ కాకపోయినా నేను అక్కడ ఉంటాను అన్నాడు ప్రభు. ఈ రోజు నుంచి ముఖ్యంగా భార్యాభర్తలుగా మీరు ఇరువురు కలిసి ప్రార్థించండి, కుటుంబంతో కలిసి ప్రార్థించండి, ఏకీభవించి ప్రార్థించండి, ఆలయానికి వెళ్ళి తోటి విశ్వాసులతో కలిసి ప్రార్థించండి. అద్భుతాలు మన జీవితాల్లో జరుగుతాయి. ఇద్దరు ముగ్గురు కలిసి మరో వ్యక్తి కోసం ప్రార్థిస్తే, మరొకరి భారం కోసం ప్రార్థిస్తే, మరొకరి వ్యాధి కోసం ప్రార్థిస్తే, మరొకరి సాతాను బంధకముల నుంచి విడిపించబడటకు మనం ప్రార్థిస్తే దేవుడు వారిని విడిపిస్తాడు. ఎందుకంటే అది విజ్ఞాపన ప్రార్థన మనకి ఎంతో అవసరం. ప్రార్థనకి ప్రాముఖ్యత ఇవ్వండి. వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా, తోటి విశ్వాసులతో కలిసి ప్రార్థిద్దాం. ఈ అంచెదనాల్లో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరగటం చూద్దాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, ఏక మనసుతో ప్రార్థించే వారిగా మమ్మల్ని చేయనాయన, ఏకీభవించి ప్రార్థించడానికి సహాయం చేయండి. ఇద్దరు ముగ్గురు ఏకీభవించి భూమి మీద ఏది బంధిస్తారో అది పరలోకంలో బంధించబడుతుందన్నాం, ఏది విడిపిస్తారో అది పరలోకంలో విడిపించబడుతుందన్నాం. పరలోకపు శక్తిని భూలోకానికి దింపగలిగిన రిమోట్ కంట్రోల్గా ప్రార్థన ఉందని గుర్తించి, ప్రార్థన ఎంత విలువైనదో, ఎంత శక్తివంతమైనదో, ప్రార్థన ద్వారా ఎన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు జరుగుతాయో అని మేము గుర్తించి మా బ్రతుకులలో ప్రార్థనకు ప్రాముఖ్యత ఇవ్వటం, వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా విజ్ఞాపన చేయవారిగా అనేక ఆశ్చర్య కార్యములు మా బ్రతుకులలో, మా ప్రార్థనల ద్వారా అనేకుల జీవితాల్లో జరగటం చూచి నిన్ను స్తుతించినట్లుగా మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తుతుల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100100088 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి. దేవుడు అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు మనం జరిగిస్తాడు. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ తోడైంది గాక.